హాయ్ ఫ్రెండ్స్, కొత్తిమీరతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కొత్తిమీర పచ్చడి దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ, పెరుగన్నంలకు కానీ, మామూలు రైస్లకు కానీ సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి చాలా ఇష్టపడతారండి పిల్లలు కూడా. ముందుగా అయితే నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మీడియం సైజు టమాటాలు 4-5 టమాటాలు కోసుకున్నాను. ఇవి పచ్చిమిర్చి అండి, కారం తగ్గట్టు తీసుకున్నాను పచ్చిమిర్చి. స్టవ్ వెలిగించి బాండిలు పెట్టి ఆయిల్ ఎత్తి 2 టేబుల్ స్పూన్లు పోసి ఇవి పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలా. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి మెంతులు, ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో పోసేసుకొని ఆయిల్లో కొంచెం బాగా మగ్గనిచ్చాలండి. గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఈ మగ్గనిచ్చాలా. ఈ విధంగా అయితే మగ్గిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. అదే బాండెట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి మనం శుభ్రంగా కడిగి పెట్టాం కదండి కొత్తిమీర, అది ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. ఒక గుప్పిటి నిండా కరివేపాకు కూడా వేసాను. ఈ కరివేపాకు వేసిన వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మంచిది కూడా కదండి హెల్త్కి, అందుకని వేసాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం ప్లేట్లో. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలా. ఇది నిమ్మకాయ సైజులో చింతపండు వేస్తున్నాను. కొంచెం చిన్న గ్లాసు నిండా వాటర్ పోసాను. ఈ టమాటాలు అనేసి మగ్గిచ్చేసి చింతపండు కొంచెం సరిపోతుందండి. నేనైతే మర్చిపోయాను, అందుకని ఇలా వాటర్లు వేసి కొంచెం ఉడకబెట్టుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని కచ్చాపచ్చా దంచిన తర్వాత ఈ కొత్తిమీర కరివేపాకు మనం ఫ్రై చేసుకున్నది కూడా ఇందులో వేసుకుని ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలా. బాండీలు పెట్టి స్టవ్ వెలిగించి బాండీలు పెట్టి 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేస్తున్నాను. మినపప్పు వేస్తుంటే మనం తినేటప్పుడు పొంటి కింద పడితే చాలా టేస్ట్గా ఉంటుంది. 4-5 ఎండుమిర్చి కూడా తుంచేసాను. ఒక ఎల్లుల్లిపాయ పొట్టుల్చుకున్న ఎల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. ఒక గడ్డ కరివేపాకు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చడి మిక్సీ పెట్టాం కదా, ఆ పచ్చడి కూడా ఇందులో పోపులో పోసేసుకొని కొంచెం మగ్గితే చాలండి. ఈ పోపులో పచ్చడి 4 రోజులు ఉన్నా కూడా పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.